మామయ్య కూడా అదే అంటున్నాడు, చూడడానికి అయితే లుక్ వైజ్గా చాలా బాగుంది అక్క, మరి టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తానులే అన్నాడు. సరే అండి, ప్లేట్లో పెట్టేస్తాను, మిగతా ముక్కలు పక్కన పెడతాం. ఇదిగోండి మా తమ్ముడికి అయితే వడ్డిస్తుంది అనమాట భోజనం. నువ్వు ఎప్పటి నుంచో రాజమండ్రి బిర్యానీ తినాలి తినాలి అన్న అప్పారావు గారు, వాటర్ పట్టేసాను. అంత టేస్ట్ వస్తుందో రాదా అనేది నాకు తెలియదు, కానీ నువ్వు ఎప్పుడైనా చేసావా? నేను ఒకసారి ఇంట్లో ట్రై చేశాను. ఈ రోజు అయితే వీడియో ఏంటంటే తమ్ముడు అది వచ్చాడు. తమ్ముడికి పందలపాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. బయట ఎలా ఉంటుందో అన్నది టేస్ట్ రాజమండ్రిలో స్పెషల్ అంటే ఇది. కానీ నేను ఇంత ముందు కూడా చేశాను. అప్పుడు అన్నాను తమ్ముడు వస్తే తప్పకుండా చేసి పెట్టాలి వాడికని. సరే వాడు ట్రై చేసాడంట, వాడికి అంత టేస్ట్ అనిపించలేదు అక్క అన్నాడు. సరే నీ స్టైల్లో చేయక్క, అందరిది ఒక రకంగా ఉండదు కదా, చూస్తానన్నాడు. సరే అయితేనే. ఏది నాని రండి, నువ్వు ట్రై చేసావు కదా, దా ట్రై చేసావా? ట్రై చేసాం కానీ ఏ ప్రయోగం చేసాం కానీ సెట్ కాలేదు. బట్ ఒకసారి ఏమంటే ఆల్రెడీ ఎక్స్పర్ట్ కాబట్టి చూడు. ఎక్స్పర్ట్ అంటే నేను 2 times చేశాను, చూద్దాం మరి వీడి రివ్యూ ఎలా ఉంటుందో నేను చేసి దాన్ని బట్టి చెప్తాడు. అయితే ఫస్ట్ టైం కదా, మా ఇద్దరిని చూసిన వెంటనే చెప్పేస్తారు. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నారేమో, మా తమ్ముడు అండి చెప్తున్నాను. మా ఫేస్ కట్ మీకు అర్థమైపోతాయి, మా ఇద్దరు ఒకలాగే ఉంటాయి. హాయ్ చెప్పు. కొంచెం ఇబ్బంది పడుతున్నాడు, షై ఫీల్ అవుతున్నాడు అంట. సరే అయితే ఇంకా భోజనం చేసేటప్పుడు కనపడతాడు మళ్ళీని. మా మరదలైతే అమలాపురం ఉంది, వాళ్ళ అమ్మగారి ఇల్లు అమలాపురం అన్నమాట. వీడు అక్కడే దిగాడండి. ఒక రోజు నన్ను చూడడానికి కానీ వచ్చాడనమాట. సరే ఇంకా పండగ హడావుడి మీకు తెలుసు కదా, మొన్న చూసారు కదా 50 మంది దాకా వంటది చేశాను కదా. ఇంకా మాకైతే ఒళ్ళు నొప్పులు చేసేసి ఓ రోజు రెస్ట్ తీసేసుకున్నాను. తర్వాత తమ్ముడు వచ్చాడు. సరే అని చెప్పేసి ఈ బిర్యానీ అప్పుడు ఎలాగో మేము తిన్నావు, నాకు నచ్చింది, వాడికి నచ్చుతుంది అని చెప్పేసి ఇదిగో మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇదైతే నాకు ఈజీగా ఉంటుందండి. అగారో ప్రోడక్ట్ మీకు తెలుసు కదా, పర్సనల్ బ్లెండర్, ఇది వాడుతున్నాను. ఇది మంచిగా మనకి పొడైతే అయిపోయింది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఇంకా చికెన్ అయితే ఇదిగోండి చూడండి, అమ్మ వెనకాల కూర్చున్నారు అనమాట. అమ్మ కూడా టేస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం అన్నమాట. అంటే మామూలు ప్లేన్ బిర్యానీ కదా అని అనుకుంటారు, కానీ ఇది మసాలా వేరు కదా. ఆల్రెడీ నేను చేశాను దీన్ని స్పెసిఫిక్ గా, ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే అప్పుడు చూడండి. ఇప్పుడు ఇంక నేను చూపించట్లేదు, సరదాగా మా ఇంట్లో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు షూట్ చేద్దాం అనిపించింది. నిజంగా హడావిడిగానే ఉంటుందండి, అసలు మామూలుగా ఉండట్లేదు అనమాట. కొంచెం చికెన్ అయితే ఉడకపెడుతున్నాను ఫ్రైకే, కానీ కొంచెం మెత్తపడితే బాగుంటుందని. లేదంటే ముందు రోజు మీరు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నారు అనుకోండి, నైట్ తెచ్చేసుకుని, అది ఇంకా సాఫ్ట్ గా ఉంటుంది, చికెన్ బాగుంటుంది. లేదంటే ఇలా వేడిలో అంత ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా మసాలా పొడి అయిపోయింది కదా, ఇంకా బిర్యానీ అయితే స్టార్ట్ చేసేద్దాం. వెళ్తున్నారా? బుల్బుల్ చేపలు ఉన్నాయంట. డోర్ వేయలేదు చూడండి, చేపలు ఉన్నాయని మా తోటకాలు గారి పిల్లలు, మనవరాళ్ళు, మా తమ్ముడు చూడండి ఏం చేస్తున్నారు ఒకసారి. ఏం చేస్తున్నారు మీరు? అవునా, చూస్తున్నావా? సహస్ర ఫుడ్ వేస్తావా? వెయ్యి అయితే ఫుడ్ పిల్లల్ని పెట్టినాయండి, చిన్నగా ఉన్నాయి. ఉంటాయి ఉండవు అనుకున్నాను. ఎల్లో ఫిష్, ఆరెంజ్ కలర్ ఫిష్ ఉంటుంది, చూపిస్తాను. ఇదిగో ఎల్లో. మార్నింగ్ అయితే బాగా కనిపించాయి, మార్నింగ్ అయితే బాగా కనిపించాయి. వాటర్ మార్చాలేమో, బ్యాక్ వెళ్ళిపోయినాయి. అదిగో నైస్ ఉన్నాయి కదా. ఏ చిన్నవి కనపట్లేదు తమ్ముడు. ఉన్నాయి చిన్న లోపలికి వెళ్ళిపోయినాయి. ఉన్నాయా? ఉన్నాయి, మార్నింగ్ చూసాగా. అవి తీస్తే అవి ఉంచాలమ్మా, లేకపోతే పక్షులు వచ్చి తినేస్తాయి. కొంగలవి ఉంటాయి కదా ఇక్కడ, అదో గ్రీన్ అంట. వేయి అయితే ఫుడ్ వే. చాలు చాలు, ఎక్కువ వేయొద్దు, ఎక్కువ ఫుడ్ తినదు. చేదుబర్రెలు కాదు నాన్న, అది తింటుంది. బ్లాక్ ఫిష్ డాడీ మాటలు వింటున్నారా? చేదుబర్రెలు కాదు డాడీ, చేదుబర్రెలు కాదు, గ్రీన్ కలర్. నువ్వు చేయి పెడితే అవి రావు, వెళ్ళిపోతాయి. సాన్వి గ్రీన్, అది గ్రీన్ వైట్ తింటున్నాయి చూడు పైకి వచ్చి. ఎల్లో, ఆరెంజ్, బ్లాక్, ఇది బ్లాక్, లైట్ గ్రీన్, చాలా రకాలు ఇస్తానమ్మా నేను. అది బ్లాక్ లోపల నుంచి ఉన్నాయి కదా, పిల్లలు చూడలేదు లోపల. అదిగో అదేనా నేను చెప్తాను, నేను మా ఇంట్లో అయ్యే ఉన్నాయి. అవి ఉన్నాయి, అదే అదిగో అక్కడ తింటాం చూడు, అదిగో నైస్.
జాంకాయ కోసావా? తినిపోయింది. ఈ అక్క చెల్లెలు ఏంటో ఏం చేస్తున్నారు మీరు? బయటికి రావాలి. ఉన్నాయి ఉన్నాయి, ఇగో ఇగో ఇక్కడ రా. చూపించు. వెళ్ళిపోతున్నాయి ఇవి, లోపల వరకు ఉండవు కదా. చీమలు కాదు నా కింద ఉన్నాయి. ఫంగస్ ఉంది కానీ ఆ ఫంగస్ తింటే బ్లాక్ టమాటా కుంకుమ బ్లాక్ 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 అంటారు. ఈ టమాటా వెళ్ళిపోతాయి చూడు. వెళ్ళిపోతాయి అంతే. ఇంకో ఫ్రెండ్, నా ఫ్రెండ్. అవునా? ఇంకో ఫ్రెండ్ అశ్విన్. హలో. yellow baby fish, black baby బేబీ బేబీ ఫిషెస్ ఇగో. అయ్యో అయ్యో ఉన్నాయా? ఉన్నాయి. 6 ఉన్నాయి. 6 అర్రే చాలే దా. మీరు ముట్టుకోకండి నాని. అయిపోయింది అండి. ఇంకెళ్ళిపోదాం. అవి ఎక్కువ తినేస్తే బేబీస్ ఎక్కువ పోతాయి మరి. మన ఫుడ్ ఎక్కువ అయిపోయింది, హెవీ అయిపోయి చనిపోతాయి అనమాట. వెయ్యొద్దు చాలు. ఇందాక వేసినావా? వేసినావు కదా మరి ఇంక చాలు. ఎనఫ్. అది వైట్ దానికంటే దానికంటే పట్టుకెళ్తే కానీ వంట చేయొద్దా నేను? నడండి. మైక్ ఇది ఆన్లో ఉందండి. అయిందా నీకు? వర్క్ అయిందా చిన్నడా? అవుతుందమ్మా మధ్యలో ఆపేసి. ఓకే. పైకి వెళ్ళొచ్చాం కదండి, చూసారా ఎంత హడావుడిగా ఉంటుందో. మళ్ళీ కిందకి వచ్చి బిర్యానీ వేస్తున్నాను. ఇదిగోండి మసాలా సరుకులు అయితేనే పందలపక్కి వైట్ బిర్యానీకి ఇలా వేసుకుంటున్నాను. 2 స్టార్ ఫ్లవర్స్, మరాఠీ మొగ్గలు, దాల్చిన చెక్క, ఇది రాతి పువ్వు అంటారనమాట, మనకి బిర్యానీ షాప్లో దొరుకుతుంది. సాజీరా, యాలక్కాయలు అయితే చితక్కొట్టేస్తాను అనమాట. కొంచెం చితక్కొడితే ఆ ఫ్లేవర్ అనేది వెళ్తే బాగుంటుందని ఇవన్నీ కూడా వేసేస్తున్నాను. అలాగే 2 బిర్యానీ ఆకులు కూడా వేస్తున్నాను. చీరి పెట్టించాను, ఇవి వేసేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేస్తున్నాను. ఈరోజు కూడా లేటే మా ఇంట్లో వంట. టిఫిన్లు అన్నీ అయ్యేటప్పటికి టైం అయిపోతుంది, 10 అయిపోతుంది ఇంకా మా ఇంట్లో అయితేనే. ఇదిగోండి పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేసాం కదా, ఇవి కొంచెం బాగా వేగనిద్దాము. దీంతో పాటే కొద్దిగా సాజీర కూడా వేసాం కదా, కొంచెం సొంపు కూడా వేసుకోండి, బాగుంటుంది ఫ్లేవర్ అయితేనే. చికెన్ పకోడీ ఏం గేమ్ ఆడారు? ఏం గేమ్ ఆడా? హౌసీ ఆడారు. అమ్మ నేను పెద్దనే శాండ్విచ్. ఎంత పెట్టావు? 55 డబ్బులు కదా. ఎలా అంటే ఎవరైతే లీస్ట్ లో ఉంటారో వాళ్ళు చికెన్ పకోడీ ఇప్పించాలి. ఇప్పించరా? మేము కూడా తింటారా? డబ్బులు అన్యాయం. మరి అన్నయ్యది నవ్వుతారు మా వచ్చి తర్వాత నీ ఈ రోజు నైట్ ఉంటుంది. ఇప్పుడు అసలైంది. ఇదిగోండి కస్తూరి మేడ్. కస్తూరి మేడ్. మరి విన్ అయిన వాళ్ళు ఎవరు? డ్రింక్స్ లేదు, విన్ వాళ్ళకి డ్రింక్స్ వాళ్ళే పెడతాను. నేను శాండ్విచ్, ముగ్గురు 70 లో ఉన్నాం. బాగా కొట్టారు పాపం. మరి లాస్ అయిన వాళ్ళు ఎంతమంది? పెద్దమ్మ కూడానా? పెద్దమ్మ, వదిన, చౌదరికి వదిన, ఇద్దరు అయ్యో పాపం పెద్దమ్మ కూడా పోయినాయా? రామన్నయ్య. అవునా? ఏమండి కొద్దిగా అయితే అండి నేను కస్తూరి మేతి వేసాను. వీళ్ళు చూసారా రాత్రులు 11, 12 అయింది వీళ్ళు వచ్చేటప్పటికి. నైట్ నిద్రలే, పొద్దున్నేమో లేటుగా లేస్తున్నాం. ఇంకా వంటలు ఎక్కడ అవుతాయి చెప్పండి. ఇది కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను కొంచెం. ఇవి బాగా వేగిపోయినాయి కదా. కరెంటు పోయింది. ఫ్లాష్ ఆన్ చెప్తా. ఇదిగోండి కరెంటు పోయింది కరెక్ట్గాని. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గిన్నెలు నీళ్ళు పోసుకున్నాను. ఈ గిన్నెడి బియ్యానికి కేజీ రైస్ తీసుకున్నానండి. చూసారా మా ఇంట్లో హడావిడి ఇలా ఉందన్నమాట. నైట్ 11 అయింది. మా చిన్నోడు ఇప్పించాలంట చికెన్ పకోడీ. మరి ఏం చేస్తాడో మాకు కూడా టేస్ట్ చూపించండి మరి చికెన్ పకోడీ. పెద్దదినా? అయ్యయ్యో. ఎవరెవరికి? సాన్వికి, నీకు, రామన్నయ్యకి వచ్చినాయా? నేను సాన్వి తెలుసు కదా మీకు, ఇప్పుడు చేపలు ఫుడ్ వేస్తుంది కదా, వాళ్ళ చెల్లెలుగా తీస్తుంది కదా, అదే మాట సాన్వి. నాకు శాండ్విచ్కి, పెద్దన్నయ్యకి, వాసన్నయ్య, వదిన వాళ్ళు పర్లేదు లీడ్ లోనే అన్నారు. ఓకే, అయితే లీడ్ లో లేని వాళ్ళకి మాత్రమేనా? సరిపోయింది. ఉప్పు వేస్తున్నానండి కొద్దిగా. నేను కొట్టి మరీ లాస్ట్కి వెళ్ళిపోయాను. ఆల్రెడీ ఇక్కడ వేపుతుంటే మా వాడికి, మా తమ్ముడికి ఆకలేసేస్తుందండి. అంత స్మెల్ వస్తుంది, బాగా వస్తుంది, సువాసన అయితే అదిరిపోయింది. అది కొత్తిమీర.
హారర్ మూవీస్ సెట్ చేస్తున్నాం అందుకని పిలుస్తున్నాడు మామయ్య. ఇక మనం చికెన్లోకి ఆడి పెట్టుకున్న మసాలా పొడి కొంచెం ఈ వాటర్లో కొద్దిగా వేస్తున్నాను. శొంఠి అది వేస్తాం కదండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇందులో నేను ఇంకొకటి మర్చిపోయాను, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది ఏమవుతుందేమో వాటర్లో వేస్తున్నాను, అసలు నూనెలో వేపాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదిగో వీడి వల్లేనండి అంతనే. అవును, ఇంకా ఇప్పుడు మా నాన్నకేమో నేనేమో అలాగ చేస్తాను ఇలా చేస్తానని చెప్పాను కదా, ఇప్పుడు ఆడేమంటాడు టేస్ట్ చూసి ఇలా ఉండేటట్టు అంటాడేమో. చూద్దాం. ఇదిగోండి ఫ్రైకి అయితే కనుక అయితే 2 ఉల్లిపాయలు వేసానండి. చికెన్ చూసారు కదా, ఇదిగోండి చికెన్ అయితే ముందు నీళ్ళలో ఉడకబెట్టేసి పక్కన పెట్టాను. ఇక్కడైతే పొడి కూడా మనం ఆడుకుని పక్కన పెట్టాను, మసాలా పొడి అయితేనే. ఈ ఆనియన్స్ కూడా వేపేద్దాము. ఇవి కూడా వేగుతూ ఉంటాయి కదా, ఇందులో నీళ్ళు ఉన్నాయి కదా, చికెన్ నీళ్ళు కొంచెం వేద్దాం, అప్పుడు బాగా ఉడుకుతాయి. ముందుగా ఇవి కొంచెం వేగాలి. ఐరన్ మూకుట్లో ఎప్పుడైతే చాలా బాగుంటుంది. నేను పెద్ద పెద్ద హోటల్స్ ఎప్పుడైనా వీడియోస్ చూస్తున్నప్పుడు ఐరన్ మూకిట్లో వేపుకుంటే బాగుంటుంది. అయితే ఇంకొకరు నాకు కామెంట్ పెట్టారండి, ఏమండి శివబాలాజీ గారి డ్రాగన్ చికెన్ చూసి మీరు చేశారా అని. ఏమండి వంటలన్నీ కూడా అన్నీ కూడా ఒకే స్టైల్లో ఉంటాయి, ఏది మారదు. చూసి అంటే నాకు అసలు ఐడియా లేదు, నేను అంత చూసి అంత టైం ఉంటుందా? మీరు చూస్తున్నారు కదా నిన్న వంటలని మన వంటలని. కానీ డ్రాగన్ చికెన్ అయితే నేను ఆల్రెడీ చెప్పాను, నేను సెర్చ్ చేశాను, కానీ నేను వాళ్ళది చూడలేదండి. ఎవరొకరు బోల్డ్ మంది వంటలు ఉంటాయి, చూసి నేర్చుకుంటే తప్పే ఉంది. ఏదైనా మనం చూసే నేర్చుకోవాలి. మనం ఇండివిజువల్గా కొన్ని మాత్రమే చేయగలం, అన్నీ చేయలేం కదా. నేను ఒప్పుకుంటా ఓపెన్గా, నాకేమో అది ఏమి ఉండదు. దానికి మీరు వరుసటి చూసి చేసారా చేసాను, బాగుంది, తిన్నాము అంటే నేనైతే వాళ్ళ వీడియో చూడలేదు, తప్పే ఉంది. ఎవరిదైనా సరే మనం ఇప్పుడు చూసి నేర్చుకోవడానికే కదా, యూజ్ఫుల్ అవుతుంది. దాంట్లో పెద్ద ఏముందండి. ఒక్కొక్కసారి నెగిటివ్ వచ్చినా నేను లైట్ తీసుకుంటాను, పెద్ద పట్టించుకోను. కానీ ఇది కూడా ఇప్పుడు మన అమ్మమ్మల దగ్గర నుంచే మనం నేర్చుకుంటాం. నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్న వంట నా ఇండివిజువల్గా అంటే కొంచెం ఉంటే కానీ మొత్తం అసలు ప్రాసెస్ అనేది మన అమ్మమ్మల గారి నుంచి అమ్మల గారి నుంచి నేర్చుకున్నదే. అది కూడా కాపీ అంటే ఇంకా నేనేమి చెప్పలేను దానికైతే. ఇదిగోండి ఫ్రై అయితే కొంచెం వాటర్ ఉంటుంది కదా, మనకి చికెన్ ఉడకబెట్టిన తర్వాత కొద్దిగా వాటర్ ఉంటుంది కదా, ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత కొంచెం నేను ఏం చేస్తానంటే కొద్దిగా ఎల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. ఆల్రెడీ మనకి ఇందులో సొంటి పొడి ఉంది కాబట్టి ఇంకా నేను మసాలా ఏమీ వేయలేదు, కారం అయితే వేసాను, పచ్చిమిర్చి అదిని ఆ వాటర్ వేసి ఉల్లిపాయ ముక్కలు ఉడికిన తర్వాత ఈ చికెన్ వేసేసాను. ఇప్పుడు ఇది కొంచెం దగ్గరికి రావాలన్నమాట, మనకి ఇంకా ఫ్రై రావాలి కదా, ఫ్రై టైప్ ఇంకా రాలేదు కదా, బాగా వేగాలన్నమాట. ఐరన్ ముక్కలు అయితే ఎప్పుడు బాగా వస్తుందండి, అంటే ఆ మొక్కకే పడుతుంది. ఇదిగోండి ఇక్కడైతే బిర్యానీ రెడీ అవుతుంది. చూద్దామా దీని సంగతి కూడా. కొంచెం కొత్తిమీర కూడా వేద్దాం. ఇదిగోండి బిర్యానీ రెడీ అవుతుంది అన్నమాట. వాళ్ళైతే దయ్యం సినిమా పెట్టుకుని చూస్తున్నారండి, అమ్మ నాన్న తమ్ముడు హారిక వీళ్ళందరినీ. మా సాయిరామ్కి అయితే దయ్యం సినిమాలు చూడడం, మా చిన్నోడు పర్వాలేదు, చూస్తావు కదరా. ఇదిగోండి మసాలా పొడి అయితే నేను ఆడిన పొడి వేసేస్తున్నాను. అంతా పట్టదేమో అని చూస్తూ వేసుకుంటున్నాను అనమాట. కొంచెం మీకు గ్రేవీ కావాలి ఇంకొంచెం అనుకుంటే ఇంకొంచెం ఆనియన్స్ వేసుకోండి, బాగుంటుంది. చికెన్ బట్టి 1 కేజీ చికెన్ అనుకోండి, ఒక 3 పాయలు వేసుకోండి, కరెక్ట్ కొలతమాట ఇంకా మీకు. ఇదిగోండి కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇది మసాలా పట్టించిన పొడి, ఇది కూడా కొంచెం ఆయిల్లో రోస్ట్గా చేస్తే బాగుంటుంది. ఆయిల్ తక్కువ అనిపించినా కూడా మీరు వేసుకోవచ్చు, ఇంకా వేపుడే కాబట్టి నూనె కొంప ఏమీ రాదు. బాగా హెవీ అయితే ఎక్కువ ఉందనుకోండి చికెన్, అదైతే కుదరదు. కానీ తక్కువ చికెన్ ఉన్న వాళ్ళు ఒక అర కేజీ చేసుకునే వాళ్ళకైతే కొంచెం ఆయిల్ వేసుకున్నా వేగుతాయి కాబట్టి పచ్చివాసన రాదు. ఇదిగోండి వేస్తున్నాను, ఇది తిప్పుతున్నాను అనమాట చికెన్ కూడా. ఇదిగోండి అయిపోయింది, ఇంకా భోజనాలు వడ్డించేస్తాను. మా తమ్ముడు ఏం చెప్తాడో చూద్దాము. స్మెల్ అయితే అదరపడుతున్నాను అన్నాడు, టేస్ట్ చూసి చెప్తాను అక్క నేను మరి అన్నాడు. సరే టేస్ట్ చేస్తే చెప్పు నువ్వు అన్నాను. మా అక్క తమ్ముళ్ళు మేము కొంచెం అప్పుడప్పుడు దెబ్బలాడతాం అనమాట, చిన్నగా మెల్లగా ఉంటాయి కదా, అవన్నీ మామూలే కదా. ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్తాడంట, చూద్దాము. మా అక్క తమ్ముళ్ళు ఎప్పుడు మేము మాటలతోటి వాదాలు వేస్తూ ఉంటాం, అప్పుడప్పుడని కలుస్తాం కదా, ఎప్పుడో కానీ కలం కదా సరదాగాని. చూద్దాం మరి నా చికెన్ ఫ్రై వాడికి ఎన్ని మార్కులు వేస్తాడో చూద్దాము. 100కి లేదా 10 మార్క్స్కి. 100కి వదిలేండి, 10 మార్క్స్కి ఎన్ని మార్కులు వేస్తాడో చెప్తాను. వాడికి ఏదనిపిస్తే అది చెప్తాడు, మొహం మీదే చెప్పేస్తాడు, మొహం మీద కొట్టినట్టు మాట్లాడతాడు అన్నమాట. మా వాడు వీడియో ముందు వాటిగా మాట్లాడడానికి ఆలోచిస్తున్నాడు. చూద్దాం, నడిచేయండి ఇంకా. అయితే ఇప్పుడు ఐరన్ ముక్కుల్లో ఇది ఉంచకూడదు, మార్చేస్తాను, తీసేసి వేరే బౌల్లోకి పెట్టేస్తానండి. ఇప్పుడైతే వడ్డించడానికి అయితే ఇందులోకి తీసుకుంటున్నాను, మిగతాదేమో వేరే దాంట్లోకి తీసేస్తాను. చికెన్ ఫ్రై అయితే ఎలా ఉందిరా చూడ్డానికి,
చూడడానికి సూపర్ ఉంది. మామయ్య కూడా అదే అంటున్నాడు, చూడడానికి అయితే లుక్ వైజ్గా చాలా బాగుంది అక్క, మరి టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తానులే అన్నాడు. సరే అండి, ప్లేట్లో పెట్టేస్తాను, మిగతా ముక్కలు పక్కన పెడతాం. ఇదిగోండి మా తమ్ముడికి అయితే వడ్డిస్తుంది అనమాట భోజనం. వాడికి నచ్చితే వేసుకుంటాడు, నచ్చకపోతే ఇక్కడితోటి ఆపేస్తాడు. అర్థమైపోతుంది. నడిచేయండి, వెళ్ళిపోదాం. నాని దా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఉండి గ్రేవీ తీసుకొస్తాను. నువ్వు ఎప్పటి నుంచో రాజమండ్రి బిర్యానీ తినాలి తినాలి అంటున్నా. అప్పారావు గారు పందలపాటి అప్పారావు గారు వాటర్ పెట్టేసాను. అంత టేస్ట్ వస్తుందా రాదా అన్నది నాకు తెలియదు, కానీ నువ్వు ఎప్పుడైనా చేసావా? నేను ఒకసారి ఇంట్లో ట్రై చేశాను, పిచ్చెక్కిస్తా బాబుని ఫాలో అయ్యి. అంటే తను బాగా చేసాడు కానీ నాకు సెట్ అవ్వాలనుకుంటా. సరే నీవు అయితే ఆల్రెడీ ఎక్స్పర్ట్ కాబట్టి నేను కూడా అంత ఎక్స్పెక్ట్ ఏం కాదు, పిచ్చెక్కించే బాబుదే నీకు కొంచెం అటు ఇటు అన్నా కాబట్టి చూడు అని కుదరకపోవచ్చులే, ఆయన చేసింది బాగానే ఉంటుంది, అయితే బాగా చేస్తారు, దాన్ని కూడా బాగా చేస్తారండి. ట్రై చేస్తాను. లెమన్ నువ్వు చేసినట్టుందా? దాని మీద కొంచెం ఏమైనా బెటర్ మార్కులు వేయచ్చా? బాగుంది, నైస్. ఏ వీడియో ఉందని నేను నిజంగానే అడుగుతున్నాను. కాదా కానీ తెలుసుకుంది ఎలా చెప్పేస్తాను, నీకు ముఖం మీద చెప్పేస్తాను, నీకు తెలుసు నచ్చితే నచ్చిందని చెప్తే లేకపోతే లేదు. బాగుంది, నైస్, బాగుంది, టేస్టీగా బాగుంది. మేబీ పందలపాక ఇలాగే ఉంటుందేమో. అది తినలేదు కదా మనం బయట ఎప్పుడు, అంటే ఇక్కడ ఉన్నది నీకు నచ్చలేదు, రావులపాలెం తీసుకొచ్చింది నీకు నచ్చలేదు కదా. అది బాగలేదు, అది పందలపాక కాదు, రాజమండ్రి వెళ్ళింది. చూడాలి, చూడు ఆనియన్స్ నిమ్మకాయ ముక్క కూడా టేస్ట్ చూడు, మరి కొంచెం నీకు తెలుస్తుంది. ఓ మా మా వాడు వచ్చేసాడు సుసింద్రి. బాగుందా ముక్క, ఉడికిందా? ఇంకా ముందు ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో చికెన్ పెడితే ఇంకా బాగుంటుంది టేస్ట్, కానీ ఇది ఫ్రెష్ చికెన్ అన్నమాట, అప్పటికప్పుడు తీసుకొచ్చింది కాబట్టి వేడి నీళ్ళలో ఉడకపెట్టి చేశాను. మా వాడు ఎన్ని మార్కులు వేయచ్చు? 10కి కరెక్ట్గా చెప్పేసే, పర్వాలేదులే. ఏం కాదు, ఏమన్నా ఒక 5 నేనైతే 5 అంటాడేమో అనుకున్నాను. ఇదండి ఈరోజు వీడియో. మా తమ్ముడితో ఇలా జరుగుతుంది, అందరూ భోజనాలు అవుతున్నాయి, కొందరు అవుతున్నాయి కొందరు అవ్వట్లేదు, అంటే కొందరు బిజీగా ఉన్నారన్నమాట. అమ్మకి నాన్నకి పెట్టేసాను, చేసేసారు, ఇంకా మేము కూడా చేసేస్తాము. లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.